ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి మారలేదు. కేడర్కు ధైర్యం చెప్పాల్సిన ఆ పార్టీ అధినేత రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. అధికారం కోల్పోయాక వైసీపీకి కష్టాలు రెట్టింపోయాయని గుసగుసలు వినబడుతున్నాయి. ఓ వైపు నేతల వలసలు, మరోవైపు వైసీపీ ఆఫీసుల మూతవేతలతో జగన్ సతమతమవుతున్నారు. తను కట్టిన సామ్రాజ్యం కూలిపోతుందనే ఓటమి భయం పట్టుకుంది వైసీపీ అధినేత జగన్ కు. తర్వాత నేతలకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సిన అధినేత వారికి దూరంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ దాటి రాలేని జగన్ అధికారం కోల్పోయాక నేతలు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. అసలు జగన్ కార్యకర్తలకు, నేతలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో అన్న ఆలోచనలు జరుగుతున్నాయి. కుప్పంలో వైసీపీ ఆఫీసు ఇప్పటికే క్లోజ్ అయింది. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ ఆఫీస్ వంతైంది. ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావును హైకమాండ్ ప్రకటించింది. నాగిరెడ్డికి చెందిన భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రచారం మొదలుపెట్టారు. పార్టీ కార్యాలయం నిర్వహణ బాధ్యత అంతా పార్టీ హైకమాండ్ చూసుకుంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ గెలిచింది. దీంతో 2 నెలలుగా పార్టీ కార్యాలయం వైపు ఎవరూ తొంగి చూడలేదు. ఆ పార్టీ నియమించిన 3 పరిశీలకులు అందుబాటులో లేరు. పార్టీ కార్యాలయంలో ఉన్న వైసీపీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తొలగించారు టీడీపీ నేతలు. ఇప్పటికే వైసీపీలో ఉన్న దిగువ స్థాయి నేతలు, కార్యకర్తలు టీడీపీ నేతలతో మంతనాలు చేస్తున్నారనే మాటలు ప్రచారం జరుగుతోంది. రేపో మాపో సైకిల్ ఎక్కాలని భావిస్తున్నారు. కార్యకర్తలు సైతం పార్టీ ఆఫీసు ముఖం చూడలేదు. ఆ నియోజకవర్గం కొంతమంది నేతలు తమ దారి చూసుకునే పనిలో పడ్డారని అంతర్గత సమాచారం. ఉత్తరాంధ్రలో వైసీపీ చెందిన ఓ ఆఫీసు కూడా మూతపడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై జగన్ కీలక నేతలతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.